జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల మాస ఫలితాలు 2024 సంవత్సరంలో మే నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది? గోచర గ్రహస్థితుల సంచారం ఎలా ఉంది? అన్నిటికంటే ముందుగా ప్రథమంగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేషరాశిలో రవి శుక్రుల సంచారం జరుగుతూ ఉంది. అలాగే వృషభ రాశిలో గురు భగవానుడి సంచారం జరుగుతుంది. మేషరాశిలో ఉన్న రవి సూర్యనారాయణమూర్తి మే 15వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారం, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో, అలాగే మనకి మీనరాశిలో కుజుడు బుధుడు రాహువు వీళ్ళ ముగ్గురు సంచారం జరుగుతూ ఉంది. బుధుడు 11వ తారీఖు నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తాడు. అంటే ఆయన స్వస్థానానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అక్కడ గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికన్నా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా గురు భగవానుడు ఈ నెలలోనే కదా వచ్చింది. గురు భగవానుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆయన రాశిలోకి వెళ్ళాడు. ఇది ఒక మంచి శుభ పరిణామము. అక్కడ సూర్యనారాయణమూర్తి కూడా ఈ మాసం మధ్యలో రావడము, 20వ తారీఖు నుంచి శుక్రుడు కలవడము, ఇదంతా చాలా మంచి శుభ పరిణామాలకి అంటే ఇది శుభగ్రహ స్థితి అని చెప్పాలి. ఈ శుభగ్రహ స్థితి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇస్తుంది ఈ విషయం మనం చూద్దాము. అయితే ఈ విషయం చూడటానికి ముందుగా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే రవి గురు శుక్రులు వీళ్ళ ముగ్గురు కలిసి కాలపురుషుడు కుండలిలోంచి 2వ స్థానమైన వృషభ రాశిలో సంచారం. ఇప్పుడు శుక్రుడి రాశి అయిన తులారాశిలో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. అలాగే గురు భగవానుడి యొక్క రాశి అయిన మీనరాశిలో శుక్ర భగవానుడు వృత్తి పొందుతాడు. ఇక్కడ చూసారు ఆ కాంబినేషన్ ఎలా ఉందో. రవి గురుడు శుక్రుడు. గురు భగవానుడి రాశిలోనేమో శుక్ర భగవానుడు ఉచ్చ పొందుతాడు. శుక్ర భగవానుడు రాశిలోనేమో సూర్యనారాయణమూర్తి నీచ పొందుతాడు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది చాలా ఫలితాన్ని మనందరికీ సూచిస్తుంది ఈ మాసము. ఆ ఫలితాలు ఏంటో మనం చూద్దాము. అయితే ఈ ఫలితాల నుంచి ఒకవేళ అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటే వాటి నుంచి అడ్వర్స్ రిజల్ట్స్ అని కాకపోయినా మంచి రిజల్ట్స్ అయినా ఒకవేళ జన్మజాతకం సహకారంగా లేకపోతే పూర్తిగా అందుకోలేరు. కాబట్టి అందుకోవడానికి ఏం పరిహారం చేయాలో అది కూడా మనం చివరిలో తెలుసుకుందాము. ఇవి ఇప్పుడు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితులు. ఇప్పుడు మనం ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది ఈ విషయాన్ని ఈ తదితర అంశాన్ని మనం తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి మీకు దశమ స్థానం చాలా బలోపేతంగా ఉంది. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులకి విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కొంచెం అంటే ఏమంటారు అమ్మవారి ఆరాధన బాగా చేయాలి. అమ్మవారి ఆరాధన బాగా చేయడం వల్ల ఈ మాసం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన, ఏ అమ్మవారి ఆరాధన అయినా పర్లేదు. ఈ మాసంలో మీరు చేసే అమ్మవారి ఆరాధన మీకు చాలా చక్కటి శుభ ఫలితాలను మీకు అందజేస్తుంది. మీకు దశమ స్థానంలో సూర్యనారాయణమూర్తి ఉండడం అంటే చాలా మంచిది. ఇది ఎక్కువ ప్లస్ ఉద్యోగస్తులకు అవుతుంది. అలాగే మనం వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. మీకు ఈ వారం కొంచెం బీపీ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి వస్తాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే చాలా స్లైట్గా ట్రిగర్ అవుతాయి. మీరు తీసుకునే ఆహారంలో మీ మాట్లాడే మాటల్లో జాగ్రత్తగా, అంటే ఒక్కొక్కసారి ఆవేశంగా మాట్లాడేస్తున్నాం, మన బ్లడ్ సర్క్యులేషను హైకి లోకి వెళ్తూ ఉంటుంది. సో మీరు మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా మీ కంట్రోల్లో ఉంచుకోండి. ప్రాణాయామం బాగా చేయండి. ఈ మాసం ప్రాణాయామం చేసి సూర్య నమస్కారాలు ఇవి అసలు మీకు చేసే అలవాటు ఉంటే ఈ బీపీ రిలేటెడ్ ఇష్యూస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఈ చేసే కోవలో మీరు లేకపోతే ఈ మాసం ప్రాణాయామం బాగా చేయండి, సూర్య నమస్కారాలు బాగా చేయండి. తద్వారా మీకు ఈ బీపీ అటాక్ అవ్వకుండా మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవచ్చు. అలాగే మీకు అష్టమ స్థానం కూడా బలంగా ఉండడం వల్ల విదేశీయుల నుంచి మీకు మంచి లబ్ధి ఉంది ఈ మాసము. మీకు విదేశీయులతో ఏమన్నా ట్రాన్సాక్షన్ ఉంటే కనుక చాలా మంచి లబ్ధి ఉంది. అంటే మంచి గిఫ్ట్లు కూడా మీకు వాళ్ళ నుంచి అందుకుంటారు ఈ మాసము.
గిఫ్ట్లు, అది సడన్గా మీకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ గిఫ్ట్లు అందుకోవడము, అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్లు. లేకపోతే అక్కడి నుంచి మీకు ఏదన్నా మీరు చేసే ట్రాన్సాక్షన్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. మాకు అసలు విదేశాలతో ఎలాంటి కాంటాక్ట్ లేదు అని అనుకుంటే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే దానికి అనుకూలంగా ఉంది. లేదా దూర ప్రాంతం నుంచి ఒకవేళ అలా కాకపోతే మీ సంపాదనే కొంచెం మీకు సంతృప్తి కలిగే విధంగా సంతృప్తి కలిగే విధంగా మిమ్మల్ని లీడ్ చేస్తుంది మీ మీ సంపాదన. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు పంచమాధిపతి దశమ స్థానంలో ఉండడం ఒక మంచి యోగము. అంటే గురు భగవానుడు పంచమాధిపతి అవుతూ దశమ స్థానంలో ఈ మాసంలో ఉన్నాడు కాబట్టి ఇది మంచి యోగము. మీరు తీసుకునే ఆలోచనలు, చేసే ప్రణాళికలు అవన్నీ కూడా చాలా చక్కగా సజావుగా ముందుకు వెళ్ళడానికి గురు భగవానుడు ఆశీస్సులు మీకు చాలా చక్కగా ఉన్నాయని చెప్పాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు, కాస్మెటిక్స్ సంబంధించిన బిజినెస్ చేసేవాళ్ళు, కెమికల్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు, బ్యూటీ పార్లర్స్ నడిపేవాళ్ళు, మరియు టెక్స్టైల్ బిజినెస్లు, మీ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు మీకు కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు ఫినాన్షియల్గా లేదా ఆడవాళ్ళతోటి కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇది సింహరాశిలో పుట్టిన అందరికీ వర్తించదు. కేవలంగా ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ 5 రంగాల్లో ఉన్న వ్యక్తులకే వర్తిస్తుంది. ఈ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే డే టు డే యాక్టివిటీస్ 1కి 10 సార్లు చూసుకోవాలి. ఇంకా మిగతా విషయాలంతా కూడా సింహరాశి వాళ్ళకి బాగా ఉంది. ఇప్పుడు మనం పరిహారం చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే ఈ మాసం అంతా కూడా మనకి 15వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సూర్యనారాయణమూర్తి, 20వ తారీఖు నుంచి శుక్రుడు గురుడితోటి కంజాయిన్ అవుతూ ఉన్నారు. మొదట్లో మనం చూసాం కదా వీళ్ళ ముగ్గురు కలయిక విశేషం అని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి, ఇది ఇచ్చే అడ్వర్స్ రిజల్ట్స్ నుంచి తప్పించుకోవడానికి, అలాగే ఈ యోగము ఇచ్చే 3 గ్రహాలు కలవడం అంటే ఒక యోగం, ఇచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోసేవ చేయడం చాలా ఉత్తమం. ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గోమాత 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 అని మనసులో స్మరించుకోవడము, అలాగే మీరు స్నానం చేసిన తర్వాత గోశాలలకు వెళ్ళి గోవుకి ఏదో ఒకటి తినిపించడం. మీ ఇంటి దగ్గర గోవులు వచ్చాయి అంటే ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి వర్తిస్తుంది. గోవులు వచ్చాయంటే వాటికి ఏదో ఒక ఆహారం పెడితే చాలా మంచిది. ఈ వారం మీరు పెట్టే ఆహారము సాక్షాత్తు గోవుల ద్వారా దేవతలు తీసుకుంటారని చెప్పి అర్థము. ఏదైనా హోమాలు చేయించుకుంటే చాలా మంచిది ఈ వారము. ఈ మాసము ఏదైనా ఒక హోమం చేయించుకుంటే మంచిది. అలాగే ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేయించుకుంటే, సూర్యనారాయణమూర్తి పితృకారకుడు, ఈ మాసంలో పితృ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. పితృదేవతలు ఆశీస్సులు చక్కగా అందే శుభ సమయంలో మనందరం ఉన్నాము. అందువల్ల పితృ కార్యక్రమాలు చక్కగా మీరు చేయించినా సరే, లేదా మీ తరఫున ఎవరైనా చేయిస్తానన్నా వాళ్ళతోటైనా సరే మీరు చేయించుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. కాలపురుషుడు కుండలిలో 2వ స్థానం అంటే ధనస్థానంలో శుక్ర భగవానుడు రాష్ట్రాధిపతి ఉన్నాడు. అలాగే డబ్బులనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. అంటే అదృష్టం, లక్ అంటారు కదా, లక్కనిచ్చే దాత గురు భగవానుడు ఉన్నాడు. ఐశ్వర్యాన్ని కూడా సూర్యనారాయణమూర్తి ప్రసాదిస్తాడు. సత్రాజిత్తుకి ఎలాగైతే సమంతకమణిని ప్రసాదించాడో అలా ఆయన్ని మనం ఎలా ఆరాధిస్తే అలా మనకి ఫలితాలు ఇస్తారు. అలాంటి సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో ఉండడం వల్ల పితృ కార్యక్రమాలు విరివిగా చేయాలి. మీరు చేయలేకపోయినా మీకు తెలిసిన వాళ్ళు చేయిస్తుంటే చేయించండి. అలాగే గోసేవ చేయండి. గోమాతకి ఏదైనా పెట్టడానికి ప్రయత్నించండి. గోమాత 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 అనే రోజు లేవగానే ఉదయం 3 సార్లు అనుకోండి. అలాగే దాంతోపాటు ఈ మాసం అంతా కూడా శ్రీ సూక్తం వినండి. రోజు కనీసం ఇంట్లో 3 సార్లు. మీరు యూట్యూబ్లో వింటారా, ఎలాగైనా సరే ఒక 3 సార్లు శ్రీ సూక్తం వినడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని తెచ్చిపెట్టే పరిహారాలు. కొన్ని చెప్పినవన్నీ కూడా అన్నీ చేయడానికి ప్రయత్నించండి, లేదా కనీసం వీటిలో ఏదో ఒకటన్నా చేయడానికి ప్రయత్నించండి. తద్వారా చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, ఆ లక్ష్మీ అమ్మవారి శ్రీలక్ష్మీ అమ్మవారి కటాక్షం అందుకోండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.